గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకుందాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, తిథి త్రయోదశి, పూర్తి నక్షత్రం మక, తెల్లవారుజామున 4:29, తదుపరి పుంభ, వర్షం మధ్యాహ్నం 2:58 నుంచి 4:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:34 వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 12:47 నుంచి 1:35 వరకు, అమృత గడియలు రాత్రి 1:46 నుంచి 3:34 వరకు, రావుకాలం 10:30 నుంచి 12 గంటల వరకు ఉదయం, అలాగే సూర్యోదయం ఉదయం 6:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూస్తున్నట్లయితే, కేసీఆర్ శంఖం ముగిసింది అంటూ వార్తించారు. మల్కాజ్గిరికి సునీత, సికింద్రాబాద్కు దానం, రైలు టికెట్లకి డబ్బులు లేవు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్, లాటరీ కింగ్ నుంచి వైకాపాకు కొత్త ఈసీల నియామకంలో ఎందుకంత వేగం, ఇక మెరుపులే, ఇవి ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు ఈనాడులో. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. కేసీఆర్ శంఖం ముగిసింది. భరత్ అధినేత మోదీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలే. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్కు 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. భరాసాను ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు భాజపాకు అదే గతి పాడుతుంది అంటూ ఈనాడుతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ అంశాన్ని ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. అలాగే మల్కాజ్గిరికి సునీత, సికింద్రాబాద్కు దానం అంటూ వార్తించారు. మల్లు రవికే నాగర్ కర్నూల్, చెవేలకు రంజిత్ రెడ్డి, పెద్దపల్లికి గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు మళ్లీ జాబితాలో 5గురికి చోటు అని చెప్పేసి ఆ వివరాలను ఇవ్వడం జరిగింది ఈనాడులో. తర్వాత రైలు టికెట్లకి డబ్బులు లేవంటూ మా పార్టీ బ్యాంక్ ఖాతాలను కావాలనే స్తంభింపజేశారు. ఎన్నికల్లో బలహీనపరిచేందుకు మోదీ కుట్ర చేశారు అంటూ మండిపడ్డ సోనియా, రాహుల్ ఖార్గే అనే అంశాన్ని ఇచ్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు ఈడీ. రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన గంటల్లోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ అంటున్నారు. ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు దేశ రాజధానిలోనే పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీంను ఆశ్రయించిన ఆప్ అగ్రనేత నేడు విచారణ కూడా జరగనుందట. ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్ అంటూ వార్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు 25,000 కిలోలు డ్రైడ్ ఈస్ట్ కంటైనర్, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు సిబిఐ నిర్ధారణ చేసిందట. విశాఖ సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయినట్లు గుర్తించారట. కంటైనర్ల తనిఖీ ప్రక్రియకు వైకాపా నేతలు ఆటంకం అంటున్నారు. ఈ 1,00,000 కోట్లు ర్యాకెట్ బట్టబాయలు అనే అంశాన్ని ఇచ్చారు. లాటరీ కింగ్ నుంచి వైకాపాకు ₹160 కోట్లు అంటూ మరో వార్త ఈనాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల బాల్ను మాటిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భారీ విరాళమంట. తృణమూల్, డిఎంకేలకే అధికంగానే మేఘా నుంచి భాజపాకు ₹584 కోట్లకు భరోసాకు నిధులు అని చెప్పేసి ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఈనాళ్ళు ఇచ్చారు. కొత్త ఈసీల నియామకంలో ఎందుకంత వేగం అని చెప్పేసి మరో వార్తనిచ్చారు ఈనాళ్ళు. 200 మందిలో 6గురిని 2 గంటల్లోనే ఎంపిక చేశారా? కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే కోర్టు దాఖలైన పిటిషన్లు కొట్టివేసిందంట. ఇక మెరుపులై, నేటి నుంచి ఐపీఎల్ తొలి మ్యాచ్లో చెన్నై, ఆర్సీబీ అంటూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా మనం చూద్దాం. కేజ్రీవాల్ అరెస్ట్ అంటూ వార్తించారు. చెయ్యందుకున్న వారికి ఛాన్స్ అంటూ మరో హెడ్లైన్. నేను ఎవరితోనూ టచ్లోకి వెళ్ళలేదు, పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు, విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్, వికసిత్ భారత్ సందేశాలను ఆపండి. ఇవి ప్రధాన హెడ్లైన్స్గా సాక్షిలో ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించిన వివరాలను చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ అనే అంశాన్ని మనం ఇందాక ఈనాడులో చూసాం. సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. అరెస్టు నుంచి ఉపశమనం కల్పించలేమని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తెలిపిందట. కొన్ని గంటల్లోని ఈడీ ఆపరేషన్ సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ అధికారిక నివాసానికి అధికారులు వెళ్లడం జరిగిందట. తొలుత 2.5 గంటల పాటు విచారణ చేశారంట. కేజ్రీవాల్తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా సీజ్ చేశారట. అనంతరం కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారట. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను తమ కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి పదవిలో కేజ్రీవాల్ కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టీకరించిందట. నేను ఎవరితోనూ టచ్లోకి వెళ్ళలేదు,
లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అన్నది ఊహాజనితమే అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారట. సీఎం వెంట ఉన్నంత మాత్రాన నంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్నించారంట పొంగులేటి శ్రీనివాస్. వచ్చే 5 ఏళ్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి ఆయన వెల్లడించారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సాక్షులు ఇవ్వడం జరిగింది. చేయందుకున్న వారికి ఛాన్స్, 5గురితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేశారనే అంశాన్ని చూసాం. అయితే మల్లు రవి మినహా 4 కొత్తగా పార్టీలో చేరిన నేతలే ఉన్నారంటున్నారు. దానం, గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, సునీతా మహేందర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్. 2 రెడ్డి, 2 ఎస్సీ, 1 బీసీ. మొత్తం 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ ఇప్పటివరకే అని చెప్పేసి చెప్తున్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారట. పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ కేసీఆర్ తెలిపారట. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీలు జరిపారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు. స్థానిక నేతలతో ఫోన్లో మాట్లాడుతూ దిశానిర్దేశం ఇచ్చారట. ఓలీ తర్వాత మిగతా 6 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారట. విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి అంటున్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా డ్రగ్స్ దందా నిర్వహించారట. బ్రెజిల్ నుంచి కంటైనర్లు విశాఖ పోర్టుకు ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ తనిఖీ చేసిందట. 25,000 కిలోల డ్రై ఈస్ట్తో కలగలిసి కొకైన్ దిగుమతి. సంధ్య ఆక్వా పేరిట డెలివరీ. ఈ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి, ఆయన తండ్రి వీరభద్రరావు ఎండి. బీజేపీ నేత పురంధేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి. టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వియంకుడి కుటుంబంతోనూ సన్నిహితం ఉందట. టీడీపీ హయాంలో యథాచంగా అక్రమాలకు తెగబడ్డ సంధ్య ఆక్వా అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొరడా కంపెనీని సీజ్ చేసిన పీసీబీ. 2016లో అమెరికాలో విమాన ప్రయాణికుల ర్యాలీతో అసభ్య ప్రవర్తన కేసు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ వీరభద్రరావు పాత్ర చేతులు మారిన ₹25 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా సాక్షులు ఇచ్చారు. వికసిత్ భారత్ సందేశాలను ఆపండి అంటూ వార్తిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వం విజయాలను ప్రచారం చేస్తే వికసిత్ భారత్ సంకల్ప్ సందేశాలు ఓటర్ల ఫోన్లకు వాట్సాప్లో పంపడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టిందట. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలు చూస్తే పార్టీని ఆర్థికంగా చిదిమేసే కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాని ఫ్రీజ్ చేయడంపై సోనియా మండిపడ్డారట. ₹2 చెల్లించలేని స్థితిలో ఉన్నామని రాహుల్ అన్నారు అని చెప్పేసి చెప్తున్నారట. ఆ చట్టంపై స్టే ఇవ్వలేమంటూ సుప్రీం తెలిపిందట. మరి ఏంటి అది విషయాలు చూద్దాం. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అంటూ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా సాక్షులు ఇవ్వడం జరిగింది. కృష్ణకుమార్ అక్రమాలపై ఏసీపీఆర్ హెచ్ఎండి అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేసిన ప్రభుత్వం శోభాలకృష్ణతో సంబంధాలపై దృష్టి పెట్టిందంట. టెట్ టాప్ రెగ్యులర్ బీఎడ్ డిఎడ్ వారితో రాసేందుకు సర్వీస్ టీచర్లు ససమీర చేస్తున్నారట. ప్రత్యేక టెట్ నిర్వహించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు సిలబస్ విడుదలతోనే రాజుకున్న రగడ. సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు తప్పని జాప్యం అంటున్నారు. మానవ జాతి బ్రహ్మాస్త్రం హరితహారం అంటూ కేటీఆర్ మాట్లాడారు. జీవ వైద్యం కాపాడే బాధ్యత అందరిపై ఉంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. నకిలీ మందుల సమాచారం ఇవ్వండి ప్రజలకు డీసీఏ డీజీ కమల్ హాసన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 23 నుంచి జిల్లాలో బీసీ జోడో యాత్ర. నేషనల్ బుక్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా వల్లీశ్వర్ అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. బీజేపీ చేతిలో అణచివేత అస్త్రాలుగా ఈడీ సిబిఐ అంటూ కేటీఆర్ తెలిపారు. హార్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా లావణ్య ఆంక్షలు ఇచ్చారు. సీఎంతో కార్పొరేషన్లు చైర్మన్లు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ బురద చల్లుతుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంపై ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ధ్వంసమంటూ వార్తించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పాలన. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు సీజ్ చేశారు. చిత్రపూర్లో కుంభకోణంపై విచారణ జరిపించాలి అంటున్నారు. ఆ అంశాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కేజ్రీవాల్ అరెస్ట్. మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ. ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక్కడ కూడా మా ఆదేశాలనే ధిక్కరిస్తారా అంటూ మరో హెడ్లైన్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్ధారణపై స్టే. పతంజలి క్షమాపణలు. ఈసీల నిమ్మకంపై స్టే ఇవ్వలేం. నంబర్లు ఇచ్చేసాం. ఓలీలోపు అభ్యర్థుల ప్రకటన. రైలు టికెట్లకు డబ్బులు లేవు. ఎన్నికల తర్వాత ఎల్ఆర్ఎస్. విశాఖలో కొకైన్ కలకలం.
ఇవి ప్రధాన హెడ్లైన్స్గా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మా ఆదేశాలనే ధిక్కరిస్తారా, ధర్మాసనం వ్యాఖ్యలను వక్రీకరిస్తారా, నిత్యం రాజ్యాంగ వ్యతిరేకం పనులైనా తేలిగ్గా తీసుకోం చర్యలను ఆదేశిస్తాం. సీఎం కోన మంత్రిగా పొన్ముడితో ప్రమాణం చేయించారా, తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిందట. నేటిలోగా పొన్ముడితో ప్రమాణం చేయించాలని చెప్పేసి ఆదేశించారట. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్ధారణపై స్టే, ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటును నిలిపివేస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసిందంట. ఇది భవ్య వ్యక్తీకరణ స్వేచ్ఛగా సంబంధించిన అంశమని వ్యాఖ్య. బాంబే హైకోర్టు తీర్పు వచ్చే వరకు స్టే, నిజ నిర్ధారణ విభాగాన్ని వ్యతిరేకిస్తూ ఎడిటర్స్ గిల్డ్ కునాల్ కమ్రా పిటిషన్లు వేశారంటూ ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. పతంజలి క్షమాపణలు, తప్పుదో పట్టించే ప్రకటనలు ఇవ్వబోమని సుప్రీంకు హామీ ఇచ్చిందంట పతంజలి. ఈసీల నియామకంపై స్టే ఇవ్వలేం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. 200 సభ్యులు వచ్చి 2 గంటల్లోనే 6గురిని షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారో అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. నంబర్లు ఇచ్చేశాం, ఎన్నికల బాండ్లు పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం. రాజకీయ పార్టీల ఖాతా, కేవైసీ, కొనుగోలుదారులు కేవైసీ డేటా ఇవ్వలేదు. అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరు ఎన్నెన్ని వివరాలు ఇచ్చారనే వివరాలు తెలుస్తాయి. సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ తాజా వివరాలను ప్రచురించిన ఈసీ అనే అంశాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్కు ఒకే రోజు రూపాయలు 268 కోట్లు, 2021 అక్టోబర్ 2023 జూలై మధ్య 4 రోజుల్లోనే 663 కోట్ల బాండ్లు. దాతాలో మెగా, యశోద, ఐటీసీ, రహేజా, రాష పుష్ప తదితర సంస్థలు. మెగా విరాళాలే రూపాయలు 201 కోట్లు, బీజేపీకి క్విక్ సప్లై రూపాయలు 385 కోట్లు. ఫ్యూచర్ గేమింగ్ మెగా తర్వాత ఎక్కువ బాండ్లు కొన్న సంస్థ ఇదే అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. వికసిత్ భారత్ సందేశాలు ఆపండి అంటూ కేంద్రానికి ఈసీ ఆదేశాన్ని జారీ చేసిందంట. ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. రైలు టికెట్లకు డబ్బులు లేవు, పార్టీ బ్యాంక్ ఖాతాల స్తంభనతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేకపోతున్నామంటూ ఎవరికి 2 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మోదీ కుట్ర ప్రకారమే మా ఆర్థిక వనరులపై దాడి, తక్షణం బ్యాంక్ ఖాతాల స్తంభనను తొలగించాలి. మీడియాతో కాంగ్రెస్ నేతలు సోనియా, ఖార్గే, రాహుల్ తెలిపారట. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను జప్తు చేయలేదు అంటూ రూపాయలు 135 కోట్లను రికవరీ చేశామంటూ ఐటీ వర్గాలు తెలిపాయట. ఓలీలోపు అభ్యర్థులు ప్రకటిస్తాం, మల్కాజ్గిరి గెలుపు అభ్యర్థిది కాదు ముఖ్యమంత్రిది. ఇక్కడ నా గెలుపుతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైంది. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తాం. నియోజకవర్గ సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ తెలిపారట. ఎన్నికల తర్వాత ఎల్ఆర్ఎస్ 4 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నెల క్రితం ప్రకటన. పెండింగ్లో 25.44 లక్షల దరఖాస్తులు, 31 వరకు గడువు. జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాతే ఎల్ఆర్ఎస్ పై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారట. విశాఖలో కోకైన్ కలకలం, 25,000 కిలోల డ్రై ఈస్టులో కలిపి రవాణా, బ్రెజిల్ నుంచి షిప్లో విశాఖకు రాక అంటూ ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా పూర్తి వివరాలతో ఇచ్చారు. ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైందంట. కస్టడీని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసిందంట. ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో పూర్తి వివరాలతో ఇచ్చారు. అలాగే సార్ ఇండ్ల మధ్యన బార్ను మూయించండి, హైకోర్టుకు 6వ తరగతి విద్యార్థిని లేఖ రాసిందట. సుమాటోగా కేసు, ప్రభుత్వానికి నోటీసులు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. కేజ్రీవాల్ ఎదిరిస్తే సామాన్యుడికి సంఖ్యలు అరెస్ట్ అంటూ స్వతంత్ర భారత చరిత్రలో పదవిలో ఉండి సీఎం అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి అంటున్నారు. మద్యం పాలసీ కేసులో ఈడీ చీకటి చర్య. గత 10 ఏళ్లలో ఈడీ నమోదు చేసిన కేసులో 95% విపక్ష నేతలపైనే. 2014 తర్వాత ఈడీ అభియోగాలు రుజువైంది. కేవలం 0.46% కేసులోనే. గురువారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఆయన అధికారిక నివాసంలో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఈడీ అధికారులు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఇది రాజకీయ ప్రతీకార దాడి, నిరాధార ఆరోపణలతో టార్గెట్, బీజేపీ చేతిలో సాధనాలుగా ఈడీ, సిబిఐ అంటూ కేటీఆర్ తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టుకు ఖండన అంటూ అంశాన్ని ఇచ్చారు. దేశ రాజధానిలో గురువారం రోజంతా హైడ్రామా. కేజ్రీకి ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు. సరిగ్గా ఆ సమయం కోసమే వేచి చూసిన ఈడీ బృందం అంటూ వార్తిచ్చారు. నేలవాలిన ఆశలు అంటూ మరో వార్తని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి మండలం వన్నెపల్లిలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలు ఈ విధంగా అయ్యాయంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఎకరానికి రూపాయలు 15,000 రాళ్ల వాన నష్టానికి పరిహారం అందజేస్తామంటూ ఆందోళన వద్దు, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. ఒక దాపాలో రూపాయలు 2 లక్షల రుణమాఫీకి యోచన. రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారట. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారట. పంటలకు నీళ్ళ కష్టమే, తాగునీటికే దండలాడుతున్నాము,
కర్ణాటకలో కరువు ఉంది, నీళ్ళడిగి పరిస్థితి లేదు, సీఎం పదవిపై ఆశలు లేదు, మంత్రి పొంగులేటి చిట్చాట్. కౌలు రైతు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులు తీర్చలేక ఉరివేసుకొని బలన్మరణం చెందారట. ఆ అంశాన్ని కూడా నమస్తే తెలంగాణలో పూర్తి వివరాలతో ఇచ్చారు. మా ఆదేశాలనే ధిక్కరిస్తారా, కేంద్రానికి ఎదురు దెబ్బలు. తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పొన్ముడిని మంత్రిగా నియమించడంపై 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందట. ఫ్యాక్ట్ చెక్ పై స్టే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. బాంబే హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు అమలుపై స్టే కొనసాగింపు జరుగుతుందట. సైట్లో బాండ్ల డాటా, ఈసీ వెబ్సైట్లో పూర్తి వివరాలు వెల్లడి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన ఎస్బీఐ ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీకి అందజేయడం చేత అంటూ అంశాన్ని ఇచ్చారు. మెసేజ్లు ఆపండి, వికసిత్ భారత్ సందేశాలు నిలిపివేయండి, కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశం, కోడ్లు ఉల్లంఘించడంపై ఫిర్యాదులు వెల్లువ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. విద్యుత్ కొనుగోలుపై సర్కారు మౌనం. అలాగే నా ఫోన్ ఎందుకు సీజ్ చేశారు అనే అంశాన్ని ఇచ్చారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఇంటికి వచ్చి కొడతా అంటూ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నేత క్రిషాంకకు వార్నింగ్. సోషల్ మీడియాలో వైరల్ అయిన కాంగ్రెస్ నేత ధమ్కి. రాత్రి వేళ బస్ నుంచి దింపేసిన కండక్టర్, ఓవర్లోడ్ పేట దారి మధ్యలో వదిలేసిన వైనం, ఇబ్బందులు పడ్డ 10 మంది మహిళలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
सिद्धिविनायककृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायककृपाकरा 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 ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో జిల్లా అధ్యక్షులు ప్రజాప్రతినిధుల పర్యటనలు ఏమైనా ఉన్నాయా సునీల్?
మీరు ఏదైతే నిన్న జరిగినటువంటి మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నిక అనంతరం కూడా నేను చైర్మన్ ని కలవడంతో పాటు ఆర్మూర్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఇటు నియోజకవర్గం కాంగ్రెస్ వినయ్ రెడ్డి దగ్గరతో పాటు బీజేపీ ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్తున్నట్లు సమాచారం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నేడు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. నూతన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తర్వాత కూడా ఉత్కంఠగా తెరలేని తరుణంలో కూడా నూతన చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడంలో నేడు స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం. అలాగే కౌన్సిలర్లను మొదటి సభ్య సమావేశం నిర్వహణలో కూడా ఈ యొక్క పలు అంశాలపై కూడా స్థానికంగా ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ తో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది సునీల్? ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అయితే కూడా ఎండ తీవ్రతలు పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క 2-3 రోజుల పాటు ఉదయం ఏదైతే 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కూడా ఈ ఎండ తీవ్రత ప్రభావం ఉంటున్నది. అలాగే ఈ రాత్రి వేళలో కూడా చలి తీవ్రత కారణంగా కూడా అంటే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కూడా రోగాలు కూడా ప్రబలుతున్న పరిస్థితి అయితే ఏర్పడతా ఉన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కూడా సూచించడం జరుగుతున్నది. ఆర్మూర్ ప్రాంతంలో క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా సునీల్? దేని నుంచి అయితే నేడు ఈ రోజు ఈ 2 రోజుల పాటు అయితే ఎలాంటి క్రైమ్ కాదు. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే బాలల జలసారథులు అంటూ ప్రాధాన్యం తెలిపేలా పాఠంశాలు అంటూ వార్తించారు. ప్రపంచ నీటి దినోత్సవం ఈరోజు. నీరు ప్రాణకోటికి జీవనాధారం. ఈ మాట దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఆ నీటి కోసమే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారట. అందుకే ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా 2024లో శాంతి కోసం జలం అన్న నినాదాన్ని ఐరాస ఎత్తుకుంది. మరి ఆ శాంతికి వారధులు సారథులు నేటి బాలలే. దశాబ్దాలుగా అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాలతో నేడు నీటి ఎద్దడి పరిస్థితి నెలకొంది అనే అంశాన్ని ఇచ్చారు. అన్నదాతలు ధైర్యంగా ఉండాలి. పంటలు నష్టపోయిన అన్నదాతలు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారట. మండలంలోని కొండూరు పెద్ద వాల్గేట్ గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అందాన్, ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలతో కలిసి గురువారం ఆయన పరిశీలించారట. కుట్టుకూలి బకాయిలు విడుదల. ఈ నెల 31 లోపు ఏజెంట్లకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారట. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ఏకరూప దుస్తులు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో పంపిణీ చేసిన ఏకరూప దుస్తులకు సంబంధించిన నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రధాన ఉపాధ్యాయులు దర్శన నుంచి వ్యతిరేకత వచ్చింది అనే అంశాన్ని ఇచ్చారు. రూపాయలు 3.45 లక్షల నగదు పట్టివేత. ఈ ఘటన నాగిరెడ్డిపేటలోని ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిసిన రూపాయలు 3.45 లక్షలను వేరువేరు సోదాల్లో పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు అనే అంశాన్ని ఈనాడులో ఇచ్చారు. డీసీసీపీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాసం. ఇన్ఛార్జ్ చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి 26న కొత్త వారి ఎన్నిక అని చెప్పేసి బాధ్యతలు స్వీకరిస్తున్న కుంట రమేష్ రెడ్డి అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఆర్మూర్ చైర్పర్సన్ గా వన్నెల దేవి లావణ్య, ఆర్మూర్ పురా చైర్పర్సన్ గా 23వ వార్డు కౌన్సిలర్ వన్నెల దేవి లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంటూ అంశాన్ని ఇచ్చారు. సహకార సంఘాలు పురపాలికలో కాంగ్రెస్ పగ రాజకీయంగా పైచేయి అంటూ అంశాన్ని ఇచ్చారు. ఐటీ హబ్లో 368 ఖాళీలు. ఐటీ ఉద్యోగులతో మాట్లాడుతున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. మండలానికో నమూనా దుకాణం. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డీలర్లతో నిబంధనల మేరకు మండలానికో మోడల్ ఎరువులు, పురుగు మందులు దుకాణం ఏర్పాటవుతుందని ఆత్మ పీడి తిరుమల ప్రసాద్ అన్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఆదరించండి, అభివృద్ధి చేస్తా. లోక్సభ ఎన్నికల్లో తనను ఆదరిస్తే కామారెడ్డి జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తానని జహీరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ తెలిపారట. 24న కామదహనం. ఇందోర్ ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లా కేంద్రంలో కామదహన హోలికా హోమం నిర్వహించనున్నట్లు సమాజ్ అధ్యక్షుడు సూర్యప్రకాష్ ప్రకటనలో తెలిపారట. సోమవారం సహజ సిద్ధమైన రంగులతో హోలీ వేడుకలు జరుపుతామని చెప్పేసి తెలిపారట.
జహీరాబాద్కు 4వ ఎన్నిక 2008లో లోక్సభ స్థానం ఆవిర్భావం ప్రస్తుత త్రిముఖ పోరు అంటూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జహీరాబాద్ లోక్సభ స్థానం 2008లో ఆవిర్భవించింది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జూకల్ నియోజకవర్గాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్, అదోల్ అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ స్థానం ఏర్పాటైంది అంటూ ఆంశాన్నిచ్చారు. ఇరుకు కాలువ సాగునీరు వృధా, బ్రహ్మాన్పల్లి వద్ద కుచించుకుపోయిందిలా రోడ్డుపై పారుతున్న నీరు అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే గూడ్స్ రైలు వ్యాగన్లో పొగలు, మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. రవాణా శాఖకు కాసుల గలగల 5 రోజుల్లో రూపాయలు 1.71 కోట్ల ఆదాయం వచ్చిందట. ప్లాస్టిక్ వ్యర్థం పర్యావరణానికి అనర్థం అంటూ పాలిథిన్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని పర్యావరణవేత్తలు, అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఉపయోగిస్తున్నారంటూ బోధన ఆర్టీసీ డిపో ఎదురుగా ఖాళీ ప్రదేశంలో సమీప దుకాణదారులు కొందరు ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి పడేయడంతో ఇలా కుప్పగా పేరుకుపోయాయంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. వైద్యుడు బ్రూస్ స్మితాను సన్మానిస్తున్న సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఆ చిత్రాన్ని ఇచ్చారు. అమెరికా వైద్యుడితో అవగాహన సదస్సు నిర్వహించారట. 3 రోజులైన మరమ్మతులు కరువు, తీగలపై పడిపోయిన చెట్టు కొమ్మ, ప్రమాదకరంగా వేలాడుతున్న ఎడత తీగ. కామారెడ్డి జగంపల్లి గ్రామ శివార్లోని లక్ష్మీనగర్ తాండ రోడ్డులో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయి టోర్నీకి గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. కుక్కల దాడిలో జింక మృత్యువాత పడిన ఘటన సదాశివనగర్లో చోటు చేసుకుంది. దుఃఖం దిగమింగి పరీక్ష రాసి భవిష్యత్తును నిర్ణయించే 10వ తరగతి పరీక్షలు జరుగుతుండగా హఠాత్గా తండ్రి మరణ వార్త విద్యార్థి ఉక్కిరిబిక్కిరి చేసింది అంటూ అంశాన్నిచ్చారు. పునర్మూల్యాంకన ప్రణాళిక విడుదల, విచారణ కమిటీ వేయాలి అంటూ తేవివి రిజిస్టర్ యాదగిరికి వినతి పత్రం ఇస్తున్న నాయకులు. వ్యాసరచన పోటీలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వర్ధంతి పురస్కరించుకొని తేవివిలో గురువారం పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో భారతదేశ ప్రస్తుత పరిస్థితులు, భగత్ సింగ్ ఆలోచనల పరిష్కారం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారట. కరపత్రాల ఆవిష్కరణ, ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను తేవివి ఆర్ట్స్ సైన్స్ కళాశాల ఎదుట గురువారం ఆచార్య కనకయ్య ముఖ్య అతిథిగా ఆవిష్కరించారట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఎన్డీసీసీబీలో నెగ్గిన అవిశ్వాసం, చైర్మన్ పదవి కోల్పోయిన పోచారం భాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ చైర్మన్గా కుంట రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ. 26న చైర్మన్ ఎన్నిక, ప్రతీకారం తీర్చుకున్న కాంగ్రెస్. పెద్దయినకు పెద్ద షాక్, ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న నేతలు. సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కోల్పోయిన వారసుడు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. పీఎఫ్ పై కేసులో నిందితులకు బెయిల్, షరతులతో మంజూరు చేసిన రాష్ట్ర హైకోర్టు. నిందితుల్లో 5 జిల్లావాసులు ఉన్నారట. అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా పెట్టారు. 100% పన్నులు వసూలు చేయాలి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మండలానికో మెడల్ దుకాణం, గ్రామ పంచాయతీలకే ప్రకృతి వనాల బాధ్యత. నవోదయ విద్యాలయంలో విద్యార్థులు ఘర్షణ. ఆర్మూర్ బల్దియా హస్తగతం. చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన లావణ్య సమావేశానికి గైరాజరైన బీజేపీ కౌన్సిలర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పౌష్టికాహారం తీసుకోవాలి అంటూ మాట్లాడుతున్న సిడబ్ల్యూసి రసూల్బీ అని చెప్పేసి ఆంక్షించారు. నిషేధిత ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డిలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారట. అయ్యో రైతన్న ఎంత కష్టం వచ్చా, కొల్లూరులో నేల కొరిగిన వరి పైరును పైకి లేపి కడుతున్న కూలీలు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. సాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. మైనర్ కాలువలో ఇరికిన రాళ్లను తాడుగట్టి ట్రాక్టర్తో లాగుతున్న రైతులు. మైనర్ కాలువల ద్వారా అందని నీరు, తుమ్ములో రాళ్లు ఇరికించిన గ్యాంగ్మెన్లు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. అలా వెళ్ళి ఇలా వచ్చేశారు. పేరుకే డిప్యూటేషన్ల రద్దు. ఆ ఇద్దరి కనుసన్నలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు అని చెప్పేసి అంశం ఇచ్చారు. విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. విద్యుత్ సంస్థ అభివృద్ధికి పాటుపడతామంటూ నూతన కార్యవర్గ సభ్యులు. కార్మికులకు అండగా 1104 యూనియన్ సర్వసభ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వరు, సాయిబాబా అని చెప్పేసి అంశాన్నిచ్చారు. కొనసాగుతున్న ఎస్ఎస్సీ పరీక్షలు, వేతనాలు చెల్లించాలి అంటూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు సిహెచ్సిలో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి నాయకులు కలెక్టర్ కార్యాలయంలో ఏఓ సయ్యద్ అహ్మద్ మనూర్స్కు గురువారం వినతి పత్రం అందజేయడం జరిగిందట. అలాగే క్రైమ్ కారణం చూసుకుంటే ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బాన్స్వాడలో చోటు చేసుకుంది. సైకిల్ ను బైక్ ఢీకొట్టిన ఘటనలో మరొకరు. వాగు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహమైన ఘటన మోటార్లో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలైన ఘటన మాచారెడ్డి. టిఫిన్ సెంటర్లో చోరీ జరిగింది బిచ్కుందాలో.
అలాగే కుక్కల దాడిలో జీవాలు మృతి చెందిన ఘటన నిజాం సాగర్ పరిధిలో చోటు చేసుకుంది ఆంచనిచ్చారు. సెల్ ఫోన్ దొంగతనం కేసులో బాన్స్వాడకు సంబంధించిన వార్తనిచ్చారు. మద్యం పట్టువేత జరిగింది. వర్ణిలో మద్యం సిట్టింగ్ అడ్డాపై దాడి కేసు నమోదు చేసిన ట్రైనీ ఐపీఎస్ నిందితుడికి 4 రోజులు జైలు శిక్ష అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम
भजु दीन बंधु दिनेश दानव दैत्यवंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानुभुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम మరి పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే డీసీసీబీ కాంగ్రెస్ కైవసం, బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కాంగ్రెస్ కు చెందిన వైస్ చైర్మన్ కే ఇన్ఛార్జి చైర్మన్ బాధ్యతలు చక్రం తిప్పిన ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ హస్తగతం మున్సిపల్ చైర్పర్సన్ గా వన్నెల దేవి లావణ్య ఎన్నికయ్యారట. మేమెవరిని పార్టీలో చేర్చుకోవడం లేదు అంటూ స్వచ్ఛందంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత. సర్వే నివేదికలు అందిన వెంటనే ప్రతి ఎకరానికి ₹10,000 అందిస్తాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారట. బాధిత రైతాంగాన్ని ఆదుకుంటామంటూ వార్తించారు. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, రైతులెవరూ అధైర్యపడవద్దని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నూతన వాహనాలకు TG16 జిల్లా వాహనాలకు TG16 కేటాయించిన ప్రభుత్వం ఆర్మూర్ పరిధిలో TG16A, బోధన్ పరిధిలో TG16B, పాత వాహనాలు యథాతథం ఫ్యాన్సీ నంబర్లకు గరిష్ట ధరలు ఉంటున్నాయని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అని చెప్పేసి ఉమామహేశ్వరరావు జిల్లా రవాణా అధికారి తెలిపారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీవీలో వ్యాసరచన పోటీలు నిర్వహించారని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ కూడా ఇచ్చారు. వేగంగా కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనులు జూన్ నాటికి అంత సిద్ధం, 20 కోట్లతో అన్ని వసతులు కల్పన ఏర్పాటు చేశారంట. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మద్నూరులో స్వల్ప భూకంపం రికార్డ్ స్కేల్ పై 3.6గా నమోదైందట. రైతులకు అండగా ఉంటామంటూ దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి, ఖమ్మంలో కుమ్ములాటలు, బీబీ పాటిల్ రాకతో కాక అభ్యర్థుల ఖరారుతో బహిర్గతం, సిట్టింగ్ ఎంపీలకు తప్పని పరిశాన్, తీవ్ర నిరాశలోకి వెళ్లిన ఆశావాహులు, బీబీ పాటిల్, ధర్మపురి అరవిందులకు తలపోటు, నిజామాబాద్ జైరాబాద్ ఎంపీ స్థానాల్లో దుస్థితి అంటూ బీజేపీలో లుకలుకలు అని చెప్పేసి వార్తొచ్చారు. ఆశీర్వదించండి, కష్ట సుఖాల్లో తోడుంటా, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కొరుట్లలో పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారంట. ఆ అంశాన్ని ఇచ్చారు. అంతరాష్ట్ర క్రీడా సాంస్కృతిక వైజ్ఞానిక పోటీలు ప్రారంభమయ్యాయి. సారంగపూర్లో కళ్యాణ మండపంలో బార్ నిర్వహణ, 9 మందిపై కేసు నమోదు చేశారు. నిర్వహణకి 4 రోజులు జైలు శిక్ష విధించారన్నారు. ధూపదీప నైవేద్య రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా వాసులకు చోటు దక్కిందంట. ఆ అంశాన్ని ఇచ్చారు. సైనిక ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. అభినందించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్. విఠలేశ్వర ఆలయ వార్షికోత్సవం సంపూర్ణమైంది. ఆ అంశాన్ని ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన ఎర్రగడ్డలలో చోటు చేసుకుంది. పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. బోధన్లో ఆ అంశాన్ని ఇచ్చారు. చెక్ పోస్టులు తనిఖీ చేస్తున్నారు. ఇంటి పన్ను వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రివాల్యుయేషన్, రికౌంటింగ్ కు ఫీజు చెల్లింపులు, కొనసాగుతున్న 10 పరీక్షలు, ఈ అంశాలని నమస్తే తెలంగాణలో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.